ఒక ముఖ్యమైన చొరవలో ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ కిసాన్ మజ్దూర్ సభ ఏఐపీకేఎంఎస్ నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని నీలా వివిధ గ్రామాలలో విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో కరపత్రాలను పంపిణీ చేయడం మరియు సంస్థ యొక్క లక్ష్యం మరియు లక్ష్యాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వ్యవసాయ కూలీలు చురుగ్గా పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రేంజల్ కార్యదర్శి రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ నాగన్నతో సహా ఏఐపీకేఎంఎస్ నాయకులు ఈ సమావేశంలో వ్యవసాయ కార్మికులకు సంబంధించి కీలక సమస్యలు ప్రస్తావించారు. ప్రచారంలో స్థానిక నాయకులు నాగన్న, షేక్ నసీర్ తదితరులు ఉండడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఒడ్డెన్న, షేక్ నజీర్, గంగాధర్, సిద్దప్ప శెట్టి, తరుణ్, సాయిలు, చిన్న గంగాధర్, ప్రమీల, మమత, వీరమణి, వందన తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలను, కార్మికులకు నెలకు 4,000 పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్, కార్మికులకు రేంజల్ మండలంలోని నీల గ్రామంలో గ్రామ ఇల్లు తిరుగుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదో మేనిఫెస్టోలో పెట్టిండో కూలీలకు గుర్తించి వాళ్ళకు నెలకు 12,000 కాడికి సంవత్సరానికి 12,600 ఇస్తా అని చెప్పి 100 రోజులు ఇస్తా అని చెప్పి ఇప్పటికి 12 నెలలైనా ఇంతవరకు ఆయన అమలు చేయలేడు. అలానే మహిళలకు గృహలక్ష్మి అంటే ఈరోజు గీత కార్మికులకు పింఛన్ వస్తుంది, బీడి కార్మికులకు వస్తుంది. గృహలక్ష్మి అంటే ఇంటి లోపలనే వంట చేసే వాళ్ళకు 2,500 అది కూడా మేనిఫెస్టో ఇప్పటికి ఇవ్వలేడు. దీన్ని ఇవ్వకపోతే నీ 9వ తారీఖు అయితే నీ అసెంబ్లీ సమావేశాలు ఇవ్వకపోతే మేము ఈరోజు డిసెంబర్ 2న నిజామాబాద్ కలెక్టర్ ముట్టడి, తర్వాత నీ అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి అఖిల భారత ప్రజల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.